గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నమస్కరించి, ఇప్పటి వరకు నాకు ఈ వీడియో ఎలా చేయాలో కూడా నాకు తెలీదు. సార్, నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం బుచ్చిబాబు గారి నియోజకవర్గం అండి. టీ కొత్తపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఈ విషయం ఇలా చెప్పడం కరెక్టే అని నేను అనుకుంటున్నాను. తప్పుగా అయితే నేను అనుకోవట్లేదు. ఇలా నాలా చాలామంది ఉండే ఉంటారు. కాకపోతే నాకు ఒక బాధ ఉండిపోయిందండి. ఎవరైనా పెడతానంటే వస్తారు, కొడతానంటే ఎవరు రారు సార్. మీరు పెడుతున్నారు కాబట్టి మేము అడగడానికి సరిపోయాం సార్. అందుకని ఇప్పుడు అడుగుతున్నాను. గౌరవనీయులు మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అని పెట్టారు సార్. ఆ అమ్మ ఒడి 2 సంవత్సరాలు కూడా 15,000 వేశారు సార్. తర్వాత 3వ సంవత్సరంలో మాత్రం 14,000 వచ్చేది సార్. ఆ 14,000 ఏంటి అని అడిగితే స్కూల్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు అడిగితే ఇవ్వట్లేదు కాబట్టి కట్ చేసుకున్నాం అన్నారు సార్. నాకు ముందు 2 సంవత్సరాలు కూడా అమ్మ ఒడి అంటే ఏంటో నాకు తెలియదు, రాలేదు. ఎందుకంటే నాకు రేషన్ కార్డు లేదు, నా కూతురు నేనే ఉంటామనేసి మాకు రేషన్ కార్డు రాలేదు సార్. రేషన్ కార్డు కోసం చాలా పాటలు పడి నేను రేషన్ కార్డు తెచ్చుకున్నాను. అప్పుడు మూడోసారి 14,000 అంటే అది వచ్చింది సార్ నాకు. ఆ 14,000 వేసినప్పుడు మాత్రం వచ్చాయి. ఏంటి 14,000 అని అడిగితే ఇలా స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసుకున్నాం అన్నారు సార్. ఆ 14,000 తర్వాత 13,000 వచ్చేది సార్. ఏంటంటే స్కూల్ మెయింటెనెన్స్కి సరిపోవట్లేదు కాబట్టి కట్ చేసుకున్నాం అన్నారు సార్. వాళ్ళు క్లియర్గా చెప్పారు సార్. పలానా దానికోసం కట్ చేసుకున్నామని వాళ్ళు క్లియర్గా చెప్పారు. అయితే మా ఇంట్లో మా అన్న కొడుకుకి 2 ఉన్నారు సార్. ఇద్దరికి కూడా ముందు సంవత్సరం ఒకరికి 10,000 పడ్డాయి, ఒకరికేమో 12,000 పడ్డాయి సార్. అంటే ఈ మధ్యలో ఏమైనా స్కీమ్ ఓపెన్ చేశారేంటి సార్? మీరు కూడానే ఆయనైతే స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసుకున్నాం అన్నారు సార్. అది క్లారిటీ వస్తుంది, అందరికీ తెలుసు అది. ఇప్పుడు ఈ స్కూల్ మెయింటెనెన్స్ ఈ 2,000 ఇలా కట్ చేసుకోవడం ఏంటి సార్? పోయిన సంవత్సరం అలా అయిపోయింది. మా చిన్న మేనల్లుడికి 10,000 పడ్డాయి, పెద్ద మేనల్లుడికి 12,000 పడ్డాయి. అదో 3,000, ఇదొక 1,000, 4,000 కట్ అయింది సార్ ముందు సంవత్సరం. ఈ సంవత్సరం అయితే చిన్నోడికి 13,000 పడ్డాయి, పెద్దోడికి మాత్రం 5,000 పడ్డాయి సార్. కనుమ 8,000 ఎవరి స్కీమ్కి వెళ్ళిపోతుంది సార్? ఇది ఏంటి సార్? ఈ స్కీమ్ ఏంటో మాకు తెలియదు. ఒకసారి స్కీమ్ గురించి కూడా చెప్పండి. అలాగే మరి ఆడవాళ్ళకి 18 సంవత్సరాల్లో నిండిన వాళ్ళందరికీ కూడా 1,500 అన్నారు సార్. ఆయన అన్నారు, చేశారు, ఇచ్చారు కూడా. మీరు అన్నారు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇవ్వలేదు. ఇది నేను ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా అయితే మాట్లాడట్లేదు సార్. నేను పక్కా తెలుగుదేశం కార్యకర్తగా మాట్లాడుతున్నాను. నేను తెలుగుదేశం కార్యకర్త చెల్లెల్ని. తెలుగుదేశం కార్యకర్త చెల్లెలుగా నాకు వచ్చిన జాబులు 2 జాబులు పోయాయి సార్ నాకు. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నావు కాబట్టి నీకు రాదన్నారు. ఇప్పుడు నేను పెట్టుకున్న జాబులు ప్రతి దానికి కూడా నేను స్లిప్పులు పెట్టమంటే పెడతాను సార్. నేను పెట్టుకుని ప్రతిసారి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎన్నోసార్లు తిరిగాను, ఎంతోమందికి తిరిగాను. నాకు భర్త లేడు, నాకు ఒక పిల్ల ఉంది, నాకు ఇల్లు లేదు, స్థలం రాయండి, నాకు ఇల్లు కావాలని అడిగినా కూడా ఏది చేయలేదు సార్. ఈ ప్రభుత్వంలో నాకు అన్ని మంచి జరుగుతాయని ఎంతో ఆశతో, నిజంగా చాలా చాలా ఆశతో గెలిపించుకున్నాం మేము. కానీ నాకైతే ఏ విషయంలోనూ కూడా నాకు ఏది జరగలేదు సార్, ఏది జరగలేదు. మీ కూటమి ప్రభుత్వంలో పెట్టిన ఈ ఫ్రీ బస్ పెట్టారు కదా సార్. ఫ్రీ బస్సు అది ఒక ఆడవాళ్ళకి గౌరవం లేకుండా పోయింది సార్. ఎక్కడన్నా ఆఫ్ చేయమంటుంటే ఆఫ్ చేయట్లేదు. బస్ స్టాప్ల దగ్గర కూడా ఆఫ్ చేయట్లేదు. వాళ్ళకి కావాల్సిన దగ్గర మాత్రమే ఆఫ్ చేస్తున్నారు. బస్సు ఎక్కిన తర్వాత విలువ లేకుండా మాట్లాడుతున్నారు. ఇంచు కూడా గౌరవం లేని పరిస్థితి ఆ ఫ్రీ బస్ వల్ల. అదైతే వేస్ట్ పథకం సార్. ఈ అమ్మ ఒడి పెట్టారు. అమ్మ ఒడి కరెక్ట్గానే వచ్చింది సార్. ఇంతవరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా. కానీ పోయిన సంవత్సరం అలాగే అయిపోయిందంటే ఈ సంవత్సరం మా మేనల్లుడికి 5,000 వేశారు సార్. కనుమ 8,000 ఎవరి స్కీమ్కి వెళ్ళాయి సార్? ఎవరన్నా స్కీమ్ పెట్టారండి సార్ మీ దాంట్లో? మాకు తెలియదు సార్. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కరెక్ట్గా చెప్పారు సార్. ఇలాగా మేము స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేస్తున్నామంటే ఓకే అన్నారు అందరూ. కానీ ప్రతి ఒక్కరికి కూడా 5,000, 7,000 పడలేదు సార్. 13,000 కరెక్ట్గానే పడ్డాయి సార్. కరెక్ట్గా 13,000 అన్నారు, 13,000, 14,000 అంటే 14,000 పడ్డాయి సార్. ఇప్పుడు ఈ సంవత్సరం నా మేనల్లుడికి 5,000 పడ్డాయి సార్. కనుమ 8,000 ఎక్కడికి వెళ్ళాయో కూడా తెలియదు. మాకు సమాధానం చెప్పలేదు. ముందు సంవత్సరం కూడా ఇలాగే పడకపోతే అడిగితే మీకు మళ్ళీ పడతాయన్నారు. మళ్ళీ మాకు ఒక్క రూపాయి కూడా పడలేదండి. ఒకటికి 10,000 పడ్డాయి, ఒకటికి 12,000 పడ్డాయి. కనుమ 4,000 ఎవరి స్కీమ్కి వెళ్ళిపోయి మాకు తెలియదండి. ఇప్పుడు నా కూతురికి 8,000. ఈ 8,000 కనుమ 5,000 ఎవరి స్కీమ్కి వెళ్ళాయి సార్?
ఎవడన్నా మధ్యలో స్కీమ్లు ఓపెన్ చేశారో మాకు తెలీదు. అలాగే మీరు ఈ అమ్మ ఒడి స్కీమ్‌లో ఇలా మధ్యలో కట్ చేసుకొని స్కీమ్‌లు ఎందుకు పెట్టారో మాకు తెలీదు. నేను ఒక ఎస్సీ అమ్మాయిని సార్. నాకు ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుందని నేను ప్రతిదానికి ఎదరికెళ్ళి మా ఇంటి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్‌లో జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయంటే నేను వెళ్ళి పెట్టుకుంటా. దానికి కూడా నన్ను నాట్ ఎలిజిబుల్ చేశారు సార్. నేను ఎన్నో సార్లు ఎదరకొచ్చి అడిగిన రోజులున్నాయి. ఎంతోమంది కాళ్ళ మీద పడ్డ రోజులున్నాయి. మాకు ఆ ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు. అమ్మఒడి అని పెట్టారు. అది పోయింది. 15,000 1500 అన్నారు. అది పోయింది. అసలు ఆ స్కీమ్ ఎందుకు పెట్టారో తెలీదు. అసలు అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో కూడా తెలీదు అసలు ఆ స్కీమ్. అప్పుడు మీరు ఇవ్వలేనప్పుడు మానేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీము ఆయన 18,000 వేస్తానన్నారు. సంవత్సరం ప్రతి ఒక్కరికి పడ్డాయి. అందులో నేను లేను. కానీ నేను ఎందుకు ఈ మాట కరెక్ట్‌గా చెప్తున్నానంటే అందులో మా అక్కలు ముగ్గురున్నారు. ముగ్గురు అక్కలకి కూడా పడియి కాబట్టి మా అక్కలు నాకు చెప్పారు. మాకు పడ్డాయి అనేసి. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వేస్తానన్నారు. అలా చేయలేనియన్నీ మీరు ఎందుకు కడుతున్నారు అసల? మీరు చెయ్యాలనుకున్నయే పెట్టాలి. చెయ్యకూడదు అనుకున్నయి పెట్టకూడదు. ఆ 15,000, 1500 అన్నది ఏ పాపం తెలియని నిమ్మల రామానాయుడు గారికి మీరు పెట్టడం వల్ల పాపం ఆయన ఏమీ తెలియకుండా మీరెలాగా ఈ పథకం అమలు చేస్తారని నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని పాపం ఆయన పాటాడితే అది ఇప్పుడు డీజే పాట కింద వాడుకుంటున్నారు ఆయన్ని. ఎంత మైనస్ చేసేసారో మీ వల్లే. ఇంకో విషయం, ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలీదండి. ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళినా ఇంకా చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. ఈ ఈ 8,000 అమ్మఒడి ఏంటో నాకు తెలీదు. ఈ 8,000 అమ్మఒడి గురించి అయితే నేనైతే వదలను. ఈ 8,000 అమ్మఒడి ఏంటో 5,000 అమ్మఒడికి 5,000 5,000 అని చెప్పలేదు కదండి మీరు. 13,000 వేస్తున్నారు కదా! 13,000 రావాలి కదా! మరి మాకు ఈ స్కీమ్‌లన్నీ మాకు తెలీదు. మధ్యలో ఏ స్కీమ్ ఇంకో విషయం, నేను ఏదన్నా పోనీ నేను ఇల్లు కట్టుకున్నాను, ఏదో కట్టట్లేదు ఆగిపోయిందంటే నాకు ఇల్లు లేదు, స్థలం లేదు. మేము అద్దింట్లో ఉంటున్నాం. నేను నా కూతురు గత 7 సంవత్సరాలుగా అద్దింట్లో ఉంటున్నాం. 2 సంవత్సరాలు నాకు కార్డ్ లేదని నాకు లోన్లు రాయలేదు. రేషన్ కార్డు సంపాదించుకుని భర్త లేరు సార్ నాకు. రేషన్ కార్డు సంపాదించుకుని నాకు నా కూతురికి రేషన్ కార్డు సంపాదించుకుని పాటలు పడితే అప్పుడు మీ ఇలాగ తెలుగుదేశం కార్యకర్త కాబట్టి అన్నట్టు నన్ను పక్కన పెట్టేశారు. నాకు ఎదురాలి. సరే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నాకు ఏదన్నా అవకాశం ఇస్తారా అని నేను అడిగాను. అడిగితే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తానన్నారా? ఆయనైతే ఏం చేయలేదు. ఎప్పుడన్నా కనబడితే ఆ అమ్మాయికి ఏమైనా చేశారా అని అడుగుతున్నారు అంతే. ఏం లేదా? సరే అమ్మ చేస్తాను. ఏంటి చేస్తాను? చేస్తానంటే చేస్తాననాలి. చెయ్యాలంటే చెయ్యననాలి. ఏదైనా తమిళ సీఎం విజయ్ గారు ఉన్నారు చూసారా? ఆయన కాళ్ళు కడిగి నీళ్లు వేసుకుంటే ఎంతకైనా పుణ్యం అండి. ఆయనండి మాట అన్నాడు, మాట అన్న ప్రతి మాట నెరవేరుతున్నాడండి. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారండి. ఒక గ్యాస్ బండ్ డబ్బులు కూడా మా అమ్మకు పడలేదండి. మీరు ఎందుకండి ఇలాంటి లేనిపోని అన్ని ప్రజలు మోసాలు చేసేసి మీరు గెలిచిపోయిన తర్వాత మమ్మల్ని ఎందుకండి ఇంత బకరాలు చేస్తున్నారు? గెలిచే వరకు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడతారా మీరు? గెలిచే వరకునా అన్ని అబద్ధాలు ఆడకూడదండి. ఎందుకండి ప్రజలతో ఇలా ఆడుకుంటున్నారు? ఎన్ని వేల కోట్ల మంది జనాల్లో ఎవరో ఒకరి నోట్లో విషం ఉంటుందండి. ఎవరిదో ఒకరు తగలకుండా పోదండి. తప్పండి. మీ వల్ల ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు, ఎంతోమంది బాధపడిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నేను అద్దింట్లో ఉంటున్నానండి. మీరు ఇస్తానన్న డబ్బులు ఏంటంటే ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నామమ్మా అని మీ ఎవరైనా నన్ను ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు. కానీ అమ్మ పెడతానందంటే ఎవరైనా వెళ్తారండి. అమ్మ కొడతానంటే ఎవ్వరూ వెళ్ళరండి. పెడతానంటున్నారు కాబట్టే మేము అడగడానికి సరిపోయాము, అడుగుతున్నాం కూడా. మీరు పెట్టనంటే మిమ్మల్ని ఎవడు అడుగుతాడండి? మిమ్మల్ని అడగం కదా మేము. పెట్టిన దానికోసం మాత్రం అడుగుతున్నానండి. దయచేసి ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలీదు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పుగా అర్థం చేసుకోకుండా నేను తెలుగుదేశం కార్యకర్త చెల్లెల్ని. కాకపోతే ఇది పార్టీ పరంగా నేను పెట్టట్లేదు. అలాగే వేరే ఉద్దేశంతోని నేను పెట్టట్లేదు. నేను పాపులర్ అవ్వాలని పెట్టట్లేదు. నా బాధ నేను చెప్పాను. నాకులాంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. దయచేసి ఈ వీడియోని నారా లోకేష్ గారి వరకు పంపిస్తారని ఎంతో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. నాకు వచ్చి 2 మాటలు మాట్లాడాను. నాకు బాధ అలాగ అనిపించింది సార్. ఎందుకంటే 5,000 అమ్మఒడి అంటండి. 8,000 అమ్మఒడి ఏంటండి? ఈ 8,000 అమ్మఒడి, 5,000 అమ్మఒడి అయితే మాకు తెలీదండి. మీరు ఇస్తానన్న 15,000 అన్నారండి. 15,000లో 5,000 అమ్మఒడి ఎక్కడా చూడలేదండి. 15,000లో అమ్మఒడి అనేది 15,000 అమ్మఒడి తల్లికి వందనం అని పెట్టారు సార్.
తల్లికి వందనం అమ్మ తల్లికి వందనం అనే 15,000లో మళ్ళీ మీరు 5,000 10,000 అలా స్కీముల కింద లాగేసుకుంటే ఇంకెందుకు సార్ మీరు వేయడం ఎందుకండి? తీసేయండి ఇంకా స్కీమ్. మీరు రేవు దాటిదాకా ఒక మాట, రేవు దాటేసిన తర్వాత ఒక మాట మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడండి, ఏ మాట్లాడినా. రేపు పొద్దున్న ఈ తెలుగుదేశం కార్యకర్తలు బయటకు వెళ్తుంటే అండి, నీకు 15,000 నీకు 15,000 అని పాట పాడుతున్నారు సార్ బయట. మేము తలెత్తుకోలేకపోతున్నాం అండి. ఒక స్టేటస్ కరెక్ట్గా ఏదైనా స్టేటస్ పెట్టుకుందామంటే ఏం సాధించాడని పెట్టుకుంటున్నారో అని మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు సార్. మేము వాళ్ళకి సమాధానం చెప్పలేను సార్. ఈ ప్రీబోస్ అనేది కరెక్ట్ కాదు, అది తీసేయండి. అది వేస్ట్ పథకం అండి. నేను పేదవాళ్ళకి, వికలాంగులకి, ముసలోళ్ళకి పెట్టండి మీరు ఆ స్కీమ్. ఒప్పుకుంటాను నేను, ఎవరైనా ఒప్పుకుంటారు. ఆ స్కీమ్ వల్ల 95% ఎవరో దరిద్రులు ఫ్రీగా వస్తే ఏదైనా తినాలి తాగాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆ స్కీమ్ కోసం ఆశపడుతున్నారేమో తెలియదు కానీ సార్ 95% సార్ ఆ స్కీమ్ పెట్టినందుకు ప్రతి ఒక్కరూ తిడుతున్నారు సార్ మిమ్మల్ని. దయచేసి ఇలాంటివన్నీ మానేయండి. అలాగే ఈ తల్లికి వందనం మాత్రం ఈ 5,000 సంగతి ఏంటనేది నేను ఈ ఒక్క వీడియోతోనే ఆపను. ఇంకా చాలా వీడియో చేస్తాను, చాలా వీడియోస్ పెడతాను కూడా. దయచేసి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆ వీడియో దయచేసి నారా లోకేష్ గారి వరకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మేము సచివాలయాలకు వెళ్ళి సచివాలయంలో వాళ్ళకి చెప్పడం వీళ్ళకి చెప్పడం ఏంటి సార్? ఫస్ట్ నుంచి స్కీమ్ రన్ అవుతుంది, రన్నింగ్ అయ్యేది. మళ్ళీ సచివాలయంకి వెళ్ళి మేము పెట్టుకుని అంత ఏమీ జరగలేదు సార్. ఇలాగ 5,000 7,000 అమ్మఒడి స్కీమ్ ఏంటో మాకు తెలీదు. నేనైతే ఈ వీడియో అక్కడి వరకు అయితే ఆపను. దయచేసి ఆ స్కీమ్ కరెక్ట్గా అవుతుంది అంటే అవనివ్వండి. లేదా మీ వల్ల కాకపోతే మేము చేయలేమని తప్పుకోండి సార్. ఇలాంటి అబద్ధాలు వీడియోలు పెట్టకండి దయచేసి. ఇందులో ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఇంకా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నన్ను ఎవరో తప్పుగా అనుకోవద్దు. ఏదో నాకు తెలియనట్టు మాట్లాడేశాను. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే మాకు ఎన్నో హామీలు ఇచ్చారు సార్ మా నియోజకవర్గంలోని. ఆ హామీలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదండి. ఈరోజు ఆ హామీలు నెరవేర్చకుండా నన్ను పబ్లిక్ చేసి నాకు ఏదో చేసేసినట్టు పబ్లిక్ చేస్తున్నారు. కానీ అందులో 1% కూడా అవ్వలేదు సార్ నాకు అయితే. దయచేసి నన్ను క్షమించండి. ఈ వీడియో ఎంతవరకు వెళ్ళినా ఎవరు వింటే వాళ్ళు మాత్రం తప్పుగా అనుకోవద్దు. నన్ను క్షమించండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నమస్కారం.